అవసరం లేదు. హలో నా మీ పేరు? టీవీ నరసింహారావు. టీవీ నరసింహారావు. ఓకే. ఆంధ్రాలో 2024లో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ పరిపాలన బాగలేదంటున్నారా? వైసీపీ పరిపాలన, జగన్ పరిపాలన అది 100% నియంతృత్వ పరిపాలన. అది ప్రజల పరిపాలన కాదు, ప్రజాస్వామ్య పరిపాలన కాదు, అది నియంతృత్వ పరిపాలన, వర్గ పరిపాలన. అంటే ఈయన హామీలు ఇచ్చాడు, ఉచిత పథకాలు ఇచ్చాడు, ఎడ్యుకేషన్ బాగుంది అంటున్నారు ఏపీలో, ఇవన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా ఎందుకు మీరు నియంత్రణ పరిపాలన అంటున్నారు? ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఒక రంగంలో కాదు, అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజాస్వామికవాదులకు అంతిమంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, ప్రతి వర్గానికి న్యాయం చేయాలి తప్ప అతని పరిపాలన అతని వర్గాలకు, అతని కార్యకర్తలకు మేలు చేసే విధంగా ఉన్నది కానీ ప్రజలకు మేలు చేసే విధంగా, పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదనేది స్పష్టం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి జరుగుతుంది అంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే 100% మంచి జరిగిద్ది. ఆయనకు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినోడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏకఛత్రాధిపత్యంతో ప్రజలకు మేలు చేసినోడు, ప్రపంచాన్ని మన యొక్క గొప్పతనాన్ని చాటినోడు, ఆయనకు అనుభవం ఉన్నది కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి 100% వ్యతిరేకత ఉన్నది. ప్రజలు అతను తిరస్కరిస్తున్నారు ఇప్పుడున్న సందర్భంలో. గతంలో ప్రభుత్వాన్ని ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు, కానీ ఆ రోజు ఒక అవకాశం కల్పించారు అతని నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసి, కానీ అతను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో బహుపార్టీ విధానం ద్వారా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని పార్టీలు ఏకమవటం అది కామను. రాజకీయ వ్యవస్థగా చూడాలి కానీ వ్యక్తిగత అంశాలు కాదు. ఒక బలమైన శక్తిని ఎదుర్కొనే కాడ ఒక బలమైన ప్రతిపక్షంగా యువతలు నిలబడగలిగితేనే అది యుద్ధంలో గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల ఇష్టం మేరకే, ప్రజల యొక్క నిర్ణయం మేరకే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అనేది మేము అనుకుంటున్నాం. మరి వైఎస్ షర్మిల గారు కానీ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? వైఎస్ఆర్ షర్మిల గారి వల్ల ప్రజల మీద ప్రభావం పడేది లేదు. మొన్నటి వరకు తెలంగాణకే పరిమితమైంది. ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇవి ఎన్నికల స్టంట్ కింద చూడాలి కానీ ప్రజల పక్షాన పోరాటం చేసే నేతగా మాత్రం ఎవరు అంగీకరించారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఆంధ్రాలో రావడం వల్ల లాభ నష్టాలు అనేవి ఎవరికి లేవుతామి. యుద్ధం జరిగేది చంద్రబాబు నాయుడికి, జగన్ గారికి మధ్య రాజకీయ యుద్ధం. కానీ రాబోయే ఎన్నికల్లో షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకతంగా ఉన్నప్పుడు, ప్రజల యొక్క అభిష్టానం అన్ని పార్టీలు కలిసి ముందుకు పోవాలని ప్రజలు కోరుకున్నప్పుడు అన్నీ కలిసిపోవటం మంచిదే, పోతే కూడా మంచిదే. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు.